జై శ్రీమన్నారాయణ. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారని బాగుండాలని కోరుకుంటూ ఈరోజు మన వీడియోలో అన్నీ కూడా డిఫరెంట్ ఐటమ్స్ అండి. సూర్యరథము, ఉర్లీలు, ఐడల్స్ ఉన్నాయి, అలాగే డెకార్ ఐటమ్స్, గణపతి, డాన్సింగ్ గణపతి ఇవన్నీ ఉన్నాయి. పంచముఖ హనుమ, స్వామివారు మా పెరుమాళ్ళు కూడా వచ్చేసారు ఇందులోనే. అలాగే అయ్యప్ప స్వామి, ఈ దీపాలు ఇవన్నీ ఉన్నాయండి. నెమ్మదిగా ఒకటి చూద్దాము. ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ముందుగా ఈరోజు వీడియోలో గణేష్ అండి. ఈ గణేష్ కూడా మనకి ఎలా ఉన్నారంటే మంచిగా వేణువు పట్టుకొని ఉన్నట్లుగా ఈ పోస్చరు, డాన్సింగ్ పోస్చరు అట్లాగా ఉంది. నార్మల్గా మనము కృష్ణ పరమాత్మనే అలా చూస్తాం కదండి, అలాంటిది గణేష్ ఇలా వచ్చింది. 5.8 ఇంచ్ హైట్లో ఉన్నారు. చాలా అంటే చాలా ముద్దుగా ఉంది. చూడండి ఎంత మంచిగా అనిపిస్తుందో, ఎంత ముద్దుగా ఉన్నదో గణపతి. ఇది వెయిట్ కూడా మనకి 900 గ్రామ్స్ దాకా ఉందండి. బ్యాక్ సైడ్ కూడా చూడండి చాలా బాగుంది. పంచకట్టు కానీ ఇదంతా కూడా మంచిగా కనిపిస్తూ ఉంది, చాలా ముద్దుగా అనిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుందో కూడా కామెంట్ చేయండి. అలాగే గణపతిలో ఇది 5.5 ఇంచ్ హైట్లో స్టోన్ వర్క్తో వచ్చిందనమాట. ఈయన డాన్సింగ్ ఇక్కడ చూడండి, చెయ్యి ఇలా పెట్టారు, ఈ చెయ్యి ఇలా కిందకి పెట్టున్నారు. చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. చూడండి స్టోన్ కలర్స్ కానివ్వండి, క్వాలిటీ కూడా చూడండి ఎంత మంచిగా ఉందో. ఈ పైన బీడ్ వర్క్ కానివ్వండి, బీడ్తో చుట్టూతా ఇవన్నీ డిజైనింగ్ కూడా అంతా కూడా మంచిగా వచ్చింది. చాలా అంటే చాలా బాగుంది. చూడండి ఎంత ముద్దుగా ఉన్నారో గణపతి. ఇది కూడా వెయిట్ వచ్చేసి మనకి 1 kg వరకు ఉందండి. ఈ గణపతి వచ్చేసి 1 kg వరకు వెయిట్ ఉంది. బ్యాక్ సైడ్ కూడా చూడండి చాలా బాగా అనిపిస్తుంది, ఎంత మంచిగా వచ్చిందో. చాలా ముద్దుగా ఉన్నారు. నెక్స్ట్ అయ్యప్ప స్వామివారండి. నియర్లీ 3.8 ఇంచ్ హైట్ ఉందన్నమాట. చాలా మంచిగా వచ్చింది. బేస్ కానివ్వండి, ఇవంతా కూడా క్వాలిటీ వైజ్ కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా ఫినిషింగ్ చాలా బాగా వచ్చాయి. చూడండి ఎంత నీట్గా ఉన్నాయో. వెయిట్ కూడా మనకి 270 గ్రామ్స్ 280 గ్రామ్స్ అలా వస్తాయండి. ఒక పీస్ కొంచెం ఒక 10 గ్రామ్స్ అటు ఇటుగాను. బ్యాక్ సైడ్ కూడా చూడండి ఫినిషింగ్ ఎంత నీట్గా ఉందో. బేస్ అదంతా కూడా బాగా వచ్చింది, చాలా నీట్గా ఉంది. చూడండి ఫీచర్స్ కూడా స్వామి అయ్యప్ప కూర్చోవడం కానీ, కీర్తిముఖ కానివ్వండి, ఈ డిజైనింగ్ కానివ్వండి, ఇదంతా కూడా చాలా నీట్గా వచ్చింది, చాలా బాగా ఉంది. ఇది 3.8 ఇంచ్ హైట్లో ఉన్నారు ఈ అయ్యప్ప వచ్చేసి. నెక్స్ట్ ఈ సూర్యరథం అండి. సూర్యరథము చూడండి 7 గుర్రాలు. ఇది అన్నిటికన్నా పెద్ద సైజు వస్తుందన్నమాట. 11 ఇంచ్ హైట్లో ఉంటారండి. ఎంత బాగా ఉందో చూడండి. 11 ఇంచ్ హైట్, సూర్యుడు కానివ్వండి, ఫినిషింగ్ కూడా చూడండి ఎంత బాగా ఉందో, ఎంత మంచిగా కనిపిస్తుందో. ఇది ఇందులో లోటస్లు ఉన్నాయి, అవి కూడా డిటాచ్ చేయడానికి వస్తుందన్నమాట. ఇవి రథము ఉండడమే కాదండి, చక్కగా ఇది మూవ్ అవుతుంది. ఈ చక్రాలు చక్కగా మూవ్ అవుతాయి, ముందుకి మనకి రావడానికి మంచిగా ఉంది. 7 గుర్రాలు కూడా చూడండి బాగా వచ్చిందండి. చాలా అంటే చాలా ఫైన్ ఫినిషింగ్తో ఉంది. ఇందులోనే మనకి చాలా స్మాల్ సైజు, మీడియం సైజు ఇంతకుముందు చేస్తున్నాము. ఇదైతే మాత్రం అంటే స్టాక్ ఉన్నా కూడా ఎప్పుడు వీడియోలో పెట్టలేదండి, ఇప్పుడు చేస్తున్నాను. ఇది కార్వింగ్ చూడండి, ఇక్కడ అంతా కూడా చాలా అంటే చాలా బాగా వచ్చింది, ఎంత నీట్గా ఉందో. సూర్య భగవానుడు పద్మాసనంలో ఉన్నారు. ఈ చుట్టూతో కూడా మనకి ఇంత గ్యాప్ కూడా వచ్చింది చూడండి, నా వేలు కూడా పడుతుంది. చక్కగా ఉందండి, చాలా బాగున్నారు సూర్యభగవానుడు అయితే, ఎంత మంచిగా ఉందో. ఇది డెకార్గా యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుందండి. అలాగే పెద్ద ఇల్లు ఉన్నాయి అన్నప్పుడు మనము మంచిగా డెకార్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. వెయిట్ కూడా మనకి 6.400 గ్రామ్స్ దాకా ఉందన్నమాట. అప్రాక్స్ 6.300 6.400 గ్రామ్స్ అలా వస్తుంది. ఎంత మంచిగా అనిపిస్తుందో చూడండి. వేరే దీంతో అన్నిటి కూడా కలిపి పెట్టుకున్నా కూడా ఎంత మంచిగా ఉందో. ఏది అక్కర్లేదు, ఇది ఒక్కటి ఉన్నా కూడా ఎంత బాగా అనిపిస్తుందోనండి. చాలా పెద్ద వస్తువు కదా, మంచిగా అనిపిస్తుంది. అలానే ఇది వెడల్పు వచ్చేసి మనకి 7 ఇంచ్ వరకు ఉందండి. ఇది రథం లెంగ్త్ వచ్చేసి 10 ఇంచ్ వరకు ఉంది. హైట్ ఏమో 11 ఇంచ్ ఉంది. వెయిట్ కూడా మనకి 6.400 గ్రామ్స్ అప్రాక్స్ ఉందన్నమాట.
బ్యాక్ సైడ్ కూడా చూడండి ఎంత మంచి కార్వింగ్, ఫైన్ ఫినిషింగ్, ఎంత ఫినిషింగ్ ఉందో చూడండి. చాలా అంటే చాలా బాగా ఉందండి. అసలు ఒక ఈ పీస్ ఒక్కటి ఉన్నా కూడా చాలు అన్నంతగా స్వామివారి నడుము దగ్గర నుంచి కింద ఈ సీట్ దగ్గర కూడా అంతా కూడా చూడండి ఎంత మంచిగా వంపు వచ్చి ఎంత బాగా అనిపిస్తుందో ఈ ఫినిషింగ్ కానీ ఇదంతా కూడా చాలా బాగుందండి. చాలా అంటే చాలా బాగుంది. తొందరగా గ్రాప్ చేసుకోండి. నెక్స్ట్ ఇది గణపతి దీపం అండి. కింద బేస్ కానివ్వండి, లోటస్లు ఇవన్నీ వచ్చి ఉన్నది. కానీ మంచిగా ఆయిల్ కూడా బాగా పడుతుందండి. 30 ml కన్నా కూడా ఎక్కువే పడుతుంది. 40 ml వరకు ఆయిల్ అయితే వస్తుంది నీట్గా. చాలా బాగుంది. ఇది మళ్ళీ చాలా రోజుల తర్వాత రీస్టాక్ అయ్యాయన్నమాట. 5.5 inch హైట్ వస్తుంది. వెయిట్ కూడా 900 grams ఉందండి. దీపం కూడా చూడండి ఎంత మంచిగా ఎట్లా ఉందో, ఎంత నీట్గా వచ్చిందో. గణపతి రూపం కానివ్వండి, వెనుక వచ్చిన మకర తోరణం కానివ్వండి, సైడ్స్ డిజైన్ కానివ్వండి, ఫినిషింగ్ కూడా చాలా అంటే చాలా నీట్గా వచ్చింది. బేస్లో కూడా చూడండి ఫ్లవర్స్ డిజైనింగ్, కార్వింగ్ కూడా అంత నీట్గా ఉంది. బ్యాక్ సైడ్ ఫినిషింగ్ కానివ్వండి ఇదంతా కూడా మంచిగా వచ్చింది. చాలా రోజుల తర్వాత రీస్టాక్ అయ్యాయండి. అడిగి ఉన్నారు నాకు, ఎవరు అడుగున్నారో చాలా కాలం అయిపోయింది, మెమరీలో లేదు. కొంచెం తొందరగా గ్రాప్ చేసుకోండి. నెక్స్ట్ వెంకటేశ్వర స్వామివారండి. ఇది ఈయన 10.5 inch హైట్లో ఉన్నారు. బేస్ కానివ్వండి, వస్త్రాలు కానివ్వండి, చేతులు అసలు ఎంత బాగా వచ్చిందో ఫినిషింగ్ కానివ్వండి వీడియోలో చాలా క్లియర్గా తెలుస్తుంది. కార్వింగ్ కానివ్వండి, వర్క్ కానివ్వండి అదంతా కూడా చాలా బాగా వచ్చింది. ఆయన స్మైలింగ్ ఫేస్తోనే ఉన్నారు. శంకు చక్రాలు ఇవంతా కూడా చూడండి చాలా బాగుంది. చాలా అంటే చాలా మంచిగా వచ్చిందండి. 10.5 inch హైట్లో ఉన్నారు. స్వామివారు పాదాలు చూడండి ఎంత మంచిగా అనిపిస్తుందో. బేస్ కూడా బాగా మనము ఇక్కడ అన్ని పువ్వులు పెట్టుకున్నా కూడా ఆయన పాదాలకి ఎంత బాగా అనిపిస్తుందో. కార్వింగ్ కానివ్వండి ఇదంతా కూడా చాలా నీట్గా వచ్చిందండి. చాలా అంటే చాలా ఫైన్ ఫినిషింగ్ ఉంది. అలాగే ఇది వెయిట్ కూడా మనకి 2.300 grams ఉందండి. ఈ పర్టికులర్ పీస్ వచ్చేసి 2.300 grams ఉంది. ఎంత నీట్గా వచ్చిందో చూడండి. బ్యాక్ సైడ్ కూడా ఈ పంచకట్టు, ఈ వస్త్రాలు డీటెయిలింగ్ కూడా ఎంత బాగా వచ్చిందో. ఫినిషింగ్ కానివ్వండి, బ్రాస్ క్వాలిటీ కూడా చూడండి ఎంత బాగా వచ్చిందో. చాలా బాగున్నారు స్వామివారు అయితే మాత్రం ఎంత మంచిగా ఉందో. నెక్స్ట్ ధూప్ధని అండి. ఇది స్వాన్ అన్న పక్షి వస్తుంది. ఈ ధూప్ధని చాలా రోజుల తర్వాత మళ్ళీ రీస్టాక్ అయ్యాయన్నమాట. బేస్ కానివ్వండి, హైట్ వచ్చేసి మనకి ఇది 5.8 inch హైట్ వస్తుంది. ఇక్కడంతా కూడా కార్వింగ్ చూడండి ఎంత నీట్గా వచ్చిందో. దీని కంఠం షేప్ కానివ్వండి, ఈ పైన ఉన్న కార్వింగ్ కానీ ఇదంతా కూడా చాలా బాగా వచ్చిందండి. ఈ తోకలు కూడా చాలా నీట్గా వచ్చిందనమాట. బౌల్ కూడా చూడండి ఎంత నీట్గా, ఎంత ఫైన్ ఫినిషింగ్తో ఉందో. ఇది వెయిట్ కూడా మనకి 1.2 kg వస్తుందండి. 1.2 kg వెయిట్ వస్తుంది ఒక పీస్ వచ్చేసి. చాలా అంటే చాలా బాగా వచ్చింది. తొందరగా గ్రాప్ చేసుకోండి. చాలా లిమిటెడ్ పీసెసే వచ్చాయి. నెక్స్ట్ ఉర్లి అండి. ఇది 11 inch హైట్లో ఉందన్నమాట. ఈ పైన అంతా కూడా మనకి బేస్ ఏమంటారు డిజైనింగ్ అండి. ఒకటి మన దీపాలకి వాటికి ఎలా వస్తుందో అలాగా డీటెయిలింగ్ వెనుక లతల్లాగా అలాగా వచ్చిందనమాట. అంటే దేవుడి బొమ్మలు లేకపోతే అలాగా అంటే వద్దు అనుకునే వాళ్ళకి ఇలా ఇది యూస్ చేసుకుంటే బాగుంటుందండి. మంచిగా కార్వింగ్ కానీ ఇదంతా కూడా బాగా వచ్చింది. లెగ్స్ కూడా చూడండి మంచిగా వచ్చాయండి. చాలా బాగా వచ్చాయి లెగ్స్ కూడా. చాలా అంటే చాలా నీట్గా ఉంది ఫినిషింగ్ కూడా. ఇవన్నీ ఎప్పుడు చెప్తాను కదండి, ఉర్లీస్ కూడా మన దగ్గర బాగా వెళ్తాయి. అందుట్లో ఈ మధ్య అందరూ అడుగుతూ ఉన్నారనేసి నెమ్మదిగా ఒకటి ప్రతి వీడియోలో కూడా పెడుతూ ఉన్నానన్నమాట. చూడండి ఎంత నీట్గా ఎంత బాగా వచ్చిందో. 10 inch హైట్లో 11 inch హైట్లో ఉంది. వెయిట్ కూడా మనకి 2.7 kg ఉందండి. వెయిట్ కూడా 2.7 kg ఉంది. ఉర్లీ లెంగ్త్ వచ్చేసి వెడల్పు వచ్చేసి 9.5 inch ఉందండి. బౌల్ కూడా చూడండి చాలా అంటే చాలా 9.5 అంటే ఈ లోపలికి వచ్చేటప్పటికి 8 inch ఉంటుందండి. డెప్త్ కూడా మనకి 3 inch వరకు వస్తుందండి. 3 inch డెప్త్ వస్తుంది. బాగా ఉందండి. చాలా అంటే చాలా బాగా వచ్చింది. చాలా ఫైన్ ఫినిషింగ్ కూడా ఉందన్నమాట. బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను.
చూడండి బ్యాక్ సైడ్ కూడా ఎంత నీట్గా ఎంత బాగా వచ్చిందో. అసలు ఆ లెగ్స్ అయితే ఎంత కార్వింగ్ కానివ్వండి, ఫినిషింగ్ కానివ్వండి ఎక్సలెంట్గా ఉంది. నెక్స్ట్ పంచముఖ హనుమాన్ అండి. ఇది 6.5 ఇంచ్ హైట్లో వస్తారు. 3 ఇంచ్ డెప్త్ ఉంటుంది. లెంగ్త్ వచ్చేసి మనకి 5 ఇంచ్ పైనే ఉందన్నమాట. వెయిట్ కూడా మనకి 1.7 kg వరకు వెయిట్ వస్తుందండి. బేసు ఇదంతా కార్వింగ్ కానివ్వండి, ఇదంతా కూడా చూడండి స్వామివారు ఎంత మంచిగా అనిపిస్తారో. పంచముఖ హనుమ అన్ని చేతులతో ఆయుధాలతోనూ ఎంత మంచిగా ఉందనండి. ఇది కూడా బ్లాక్ యాంటిక్లోనే వస్తుంది. ఇది బ్యాక్ సైడ్ కూడా చూడండి. ఫినిషింగ్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉన్నాయండి. ఇవన్నీ కూడా మంచి సూపర్ ఫైన్ క్వాలిటీలోనే వస్తాయండి. ఇవన్నీ కూడా చూడండి ఎంత మంచిగా వస్తుందో. ఇది మనకు బ్రాస్ క్వాలిటీ కూడా మనకి వీడియోలో క్లియర్గా తెలుస్తుందండి. అంటే మా వీడియోసే కాదండి, మీరు కంపేర్ చేసుకునేటప్పుడు ఆ వీడియోలో ఉండే క్వాలిటీ, ఇక్కడ మనకి కనిపిస్తున్న క్వాలిటీ మీరు చెక్ చేసుకోవచ్చు ఎంత క్లియర్గా. ఇదేమీ నేను ఏమంటారండి ఫిల్టర్స్ పెట్టి చేసినవి అయితే కాదు. ఒరిజినల్గా ఇవి ఎట్లాగైతే ఉన్నాయో మనకి అట్లానే వీడియోలో కూడా కనిపిస్తున్నాయి అన్నమాట. ఇదండి మన వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.